హాయ్ హలో నమస్తే. నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, దళిత నాయకులు మొత్తం కలిసి కేజీ బాలకృష్ణన్ గారిని కలిసి దళిత క్రైస్తవుడికి ఎస్సీ హోదా కల్పించాలి అని మెమరాండం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us థ్యాంక్ ఆల్ దీస్ అవర్ దళిత లీడర్స్ ఎవరైతే కేజీ బాలకృష్ణన్ గారిని కలిశారో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొద్ది బూస్టింగ్ ఇస్తారు వీళ్ళు. ఏంటంటే మన నాయకులు కొద్దిగా పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఢిల్లీ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు, మీడియా అటెన్షన్ తీసుకురాగలిగిన వాళ్ళు కదా, మీడియా అటెన్షన్ తీసుకురాగలరు వాళ్ళు ఏదో ఒక 5 కలిసి ప్రెస్ మీట్ పెడితే ఈ TV9 వాళ్ళందరూ వేయగలరు. రోజు మనం మాట్లాడుతున్నాం, ఆ మీడియా వాళ్ళు మన గురించి పట్టించుకోరు కదా, వాళ్ళు మీడియా అటెన్షన్ తీసుకురాగలరు. మనం సోషల్ మీడియాని గొడవ చేయగలం, రచ్చ చేయగలం, మనం మీడియా అటెన్షన్ వీళ్ళు తీసుకురాగలరు. సరే వీళ్ళు వెళ్ళి కేజీ బాలకృష్ణానికి ఇచ్చి వీళ్ళు దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ తీసుకురావాలి, ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు అనేది విషయం. TV9లో వచ్చిన దాన్ని మీకు వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు వెళ్ళి కేజీ బాలకృష్ణని కలిశారట. కొద్దిగా టెర్మినాలజీ కూడా నేను ఎందుకే గతంలో చాలా రోజుల నుంచి కూడా నెత్తిని ఎవరు కొట్టుకుంటే నేను చాలా రోజుల నుంచి టెర్మినాలజీ చాలా జాగ్రత్తగా వాడాలని మళ్ళీ వీళ్ళు ఎస్సీ క్రైస్తవులు. నేను లిబరేషన్ కాంగ్రెస్కి సంబంధించిన విజయ్ కుమార్ అన్న కూడా ఒక మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్లో ఒక పెద్ద బ్యానర్ పెట్టారు, ఎస్సీ క్రైస్తవులకి ఎస్సీ క్రైస్తవులకి అని పెట్టారు. ఎస్సీలు క్రైస్తవులు కాదు, ఎస్సీలు క్రైస్తవులు కాదు. నువ్వు క్రైస్తవుడు అయితే ఎస్సీ కాదనే కదా గొడవ. ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నాం మనం? గవర్నమెంట్తో ఎందుకు గొడవ పడుతున్నాం మనం? నువ్వు క్రైస్తవుడు అయితే ఎస్సీ కాదు, సింపుల్గా అంతే. ఓన్లీ బుద్ధిస్ట్, సిక్కు, హిందువులకు మాత్రమే ఎస్సీలు. మీరందరూ ఇంకా ఎస్సీలో ఉన్నారంటే మీరు ఇంకా హిందూ, బుద్ధిస్ట్, సిక్కులే, మీరు క్రైస్తవుడు కాదు. మీరు మతం మార్చుకుంటే మీరు ఆటోమేటిక్ బీసీసీకి వెళ్ళిపోతారు. మీరు ఎవరు మతం మార్చుకోకుండా చర్చిలకు వెళ్తున్నారు. టెర్మినాలజీ చాలా జాగ్రత్తగా వాడాలి, ఓకే? వీళ్ళు కూడా అదే వాడారు. వీళ్ళు ఏమన్నారు సార్, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీలకు షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా కల్పించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది వైసీపీ. అదే వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీలు అంటే దళిత క్రిస్టియన్స్ అని వీళ్ళ ఉద్దేశం, ఓకే? అంటే ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. మతాన్ని స్వీకరించిన ఎస్సీలకు షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా కల్పించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది వైసీపీ. మతం మారినంత మాత్రాన క్రైస్తవులు అనుభవిస్తున్న సామాజిక వెనుకబాటుతనం, కుల వివక్ష మారిపోవు అని చెప్తోంది. అందుకే క్రైస్తవ ఎస్సీలకు రాజ్యాంగం ఇచ్చిన సమానత్వం, చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కి వినతి పత్రం ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 2023 మార్చిలోని ఏపీ అసెంబ్లీ దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని ఎస్సీల లాగానే ఎస్సీ క్రైస్తవులు కూడా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి కూడా షెడ్యూల్డ్ హోదా ఇవ్వాల్సిందేనని అంటోంది వైసీపీ. ఈరోజు మేము కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు మాకు అర్థమవుతూ ఉంది, ఆయన రిపోర్టు దళిత క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగానే ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం మాకు కనబడింది. కాబట్టి మేము మా ప్రేయర్ ని చాలా స్పష్టంగా చెప్పాము. రాజ్యాంగ సూత్రాలని ఉల్లంఘించి మీరు చేసినట్లయితే మీది ఫైనల్ కాదు. ఆఫ్టర్ ఆల్ యూఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఎ రిపోర్ట్, బట్ పార్లమెంట్ లో దాన్ని అమెండ్ చేసే హక్కు మాకుంటుంది. పార్లమెంట్ ని కదిలిస్తాం, పార్లమెంట్ ఫైనల్ నిర్ణయం కాబట్టి పార్లమెంట్ లో దీన్ని తేల్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది. జూపూడి ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ చేశాడు. కేజీ బాలకృష్ణన్తో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వొద్దని రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. మరి ఆయన మాటలు బట్టి మాకు అర్థమైంది అని చెప్తున్నాడు. ఎస్సీ అంటే ఇప్పుడు ఆయన రిపోర్ట్ని కేజీ బాలకృష్ణన్ గారు భారతీయ జనతా పార్టీలకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తాడు. మీరు ఎస్సీ ఏమంటారు, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వొద్దని మాటలు బట్టి అర్థమైందని మీరు విన్నారు కదా. అంటే ఫస్ట్ టైం మరి అది నిజమో లేదో చూడాలి రిపోర్ట్. కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సిక్కులకు, ఆ తర్వాత బౌద్ధులకు ఎస్సీ హోదా ఇచ్చిన చరిత్ర ఉందంటున్న వైసీపీ 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా ఎస్సీ క్రైస్తవులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా ఇవ్వాలని, మతపరమైన ఆంక్షలు తొలగించాలని సూటిగా చెప్పిందని గుర్తు చేస్తోంది. కేవలం మతం పేరుతో క్రైస్తవుల్ని ఎస్సీ జాబితా నుంచి దూరం పెట్టడం రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు పూర్తి విరుద్ధమని అంటోంది వైసీపీ. దీనివల్ల ఎస్సీ క్రైస్తవులు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద లభించే రక్షణని కూడా కోల్పోతున్నారంటున్నారు వైసీపీ నాయకులు. క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి దళిత ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా
దళితులకు ఏ విధంగా అయితే సమాన హక్కులు ఉన్నాయో అదే విధంగా కల్పించాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని ఆల రాయొద్దని, సో అన్ని మతాల్లో ఏ విధంగా అయితే దళితులకి ఇస్తున్నారో, జైనిజంలో కానీ, అలాగే సిక్కిజంలో కానీ, బుద్ధిజంలో కానీ ఏ విధంగా అయితే ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారు, అదేవిధంగా క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళితులకు కూడా కొనసాగించాలని, తద్వారా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కోరడం జరిగింది. అదే హీ యూజ్డ్ కరెక్ట్ టెర్మినాలజీ. గురుమూర్తి, ఎంపీ గురుమూర్తి యూజ్డ్ కరెక్ట్ టెర్మినాలజీ. క్రైస్తవ మతంలో ఉన్న దళితులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి, అది కరెక్ట్. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కాదు, అది కరెక్ట్ వర్డ్ కాదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి. వాళ్ళందరూ ఆల్రెడీ ఎస్సీ స్టేటస్ కోల్పోయారు. సో దేర్ నో మోర్ ఎస్సీస్. మనం ఎస్సీలమే, మనం అందరం ఎస్సీలమే. సిక్కు, బుద్ధు, హిందూ మతంలో ఉన్న వాళ్ళు మనందరం ఎస్సీలమే. చర్చిలకు వెళ్ళినంత మాత్రాన మత మార్పిడి చేసుకోవాలి. చట్ట ప్రకారం, గవర్నమెంట్ ప్రకారం మత మార్పిడి చేసుకోవాలి వీళ్ళెవరు. సో ఇంకా ఇందులో కొనసాగుతున్నారు. ఇంకోటి చూద్దాం. దళిత క్రైస్తవుల్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని వైసీపీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోవని వైసీపీ ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. గత కమిషన్ల సిఫారసుల్ని అమలు చేసి ఎస్సీ హోదాపై ఉన్న మత పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కులు, రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ డెలిగేషన్ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ గారికి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. ఏదైతే క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళిత ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా దళితులకు ఏ విధంగా అయితే సమాన హక్కులు ఉన్నాయో అదే విధంగా కల్పించాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాల రాయొద్దని, సో అన్ని వాళ్ళు క్రిస్టియన్కి తీసుకుంటే వాళ్ళు రిజర్వేషన్స్ అర్హులు కాదని చెప్పి ఆ ట్రీట్మెంట్ వాళ్ళు ఒక తీర్పుని ఇచ్చారు. ఆ తీర్పు కరెక్ట్ కాదని మా నాయకులు అందరం కూడా గొల్లబాబురావు గారు చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీలకు షెడ్యూల్ ఇప్పుడు కూడా ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్న వాళ్ళ యొక్క హక్కుల్ని కాల రాయొద్దని, సో అని రాజకీయ ప్రాతినిధ్యం, ప్రభుత్వ స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలకు దూరమై తీవ్రంగా నష్టపోతారని వైసీపీ అంటోంది. సో ఇది సంగతి. గతంలో అంటే అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలోనే తీర్మానం చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు మన రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు రఘురామకృష్ణరాజు. టీడీపీ వాళ్ళు అయినాబత్తుల ఆనందరావు డైరెక్ట్గా వాళ్ళ మీటింగ్లో పాల్గొన్నాడు. బూర్ల రామాంజనేయులు అనే ఒక దళిత నాయకుడు, అంటే కరెక్ట్గా బూర్ల రామాంజనేయులు అనుకుంటా, పేరు కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఒక దళిత ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి దళిత క్రైస్తవుల గురించి మేము ఖండిస్తున్నామని టీడీపీ అతను చెప్పారు. ఎవరెవరు మాట్లాడారు? సో ఇట్లా కొంతమంది, కొలుకుపిటి శ్రీనివాస్ డైరెక్ట్గా ప్రసంగం ఇచ్చారు. సో వీళ్ళందరూ కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు మాట్లాడారు. సో వాళ్ళు డైరెక్ట్గా టీడీపీ పాయింట్ నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు కాబట్టి సో అఫీషియల్గా వీళ్ళందరూ తీర్మానం చేశారు గతంలో. ఇక్కడ పాయింట్ ఏంటంటే తీర్మానం చేశారు, బాలకృష్ణన్ కమిషన్కి ఇచ్చారు. ఇక్కడ జూపుడి ప్రభాకర్ గారు మేము పార్లమెంట్లో తేల్చుకుంటామన్నారు. అంటే అర్థమైంది, పార్లమెంట్లో తేల్చుకుంటామన్నారు మీరు. ఆ విషయం పార్లమెంట్లో తేల్చుకొని మళ్ళీ మీరు వాళ్ళకే మద్దతు ఇస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు? మీరు సైద్ధాంతిపరంగా మీరు విభేదించాలి కదా. మేమనేది ఏంటంటే సైద్ధాంతిపరంగా మీరు విభేదించాలి. ఇప్పుడు మీ పాలసీ అనేది దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు ఇవ్వకూడదని యూనియన్ మినిస్టర్ డైరెక్ట్గా చెప్పాడు. ఇది చూపిస్తున్నా, ఇది న్యూస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. ఈ న్యూస్లో అమిత్ షా గారు చెప్పారు డైరెక్ట్గా చెప్పారు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఓపీ ఇండియా వాళ్ళు ది వైరోలో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు అమిత్ షా గారు చేసిన స్టేట్మెంట్ మీద. తర్వాత ఈయన యూనియన్ మినిస్టర్, లా మినిస్టర్ ఎవరు, రవిశంకర ప్రసాద్ అనుకుంటా, ఒక లా మినిస్టర్, యూనియన్ మినిస్టరు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇచ్చే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళు చెప్పారు. ఇక మహారాష్ట్ర సీఎం ఫడ్నావిస్, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫడ్నావిస్, రేపొద్దున నరేంద్ర మోడీ గారి వారసుల్లో ఇతని పేరు కూడా వినిపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్, ఫడ్నావిస్, ఇళ్ళలో ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి కాబోతున్నారు ఆఫ్టర్ మోడీ గారు, అమిత్ షా గారు ఇళ్ళతో పాటు ఫడ్నావిస్ పేరు కూడా ఉంది. అట్లాంటి పేరున్న డైరెక్ట్గా అంటే
టాప్ పొజిషన్కి పోటీ పడుతున్న ఫడ్నావిస్ డైరెక్ట్గా యుద్ధం ప్రకటించాడు దళిత క్రైస్తవుల మీద. అక్కడ మోరోవర్ అక్కడ చర్చ్ విజిటర్స్ మీద అయితే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం మీద యుద్ధం ప్రకటించాడు ఇతను. మీరందరూ చర్చిలకు వెళ్తే సర్టిఫికేట్ బిగేస్తాను ఎస్సీ సర్టిఫికేట్లు అని యుద్ధమే ప్రకటించాడు ఫడ్నావిస్. సో వీళ్ళందరూ కూడా బేసికలీగా ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ సైద్ధాంతిపరంగా వాళ్ళు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు సైద్ధాంతిపరంగా. వాళ్ళ నమ్మకం మేము తప్పంట్లో వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే మీ మతంలో కులం లేదంటున్నారు, బైబిల్లో కులం లేదు, అందుకని మీకు కుల సర్టిఫికేట్ అవసరం లేదంటున్నారు. మరి బైబిల్లో యేసుక్రీస్తు స్వస్థత పరిచాడు అని ఉంది, బైబిల్లో యేసుక్రీస్తు స్వస్థత పరిచాడు అని ఉంది, రోగం వస్తే తగ్గిస్తాడు అని ఉంది. మరి ఇంకా ఆరోగ్యశ్రీ అవసరం లేదు, వాళ్ళకి హాస్పిటల్ అవసరం లేదు అని మీరు ఆర్గ్యూ చేస్తే చచ్చిపోతారు వాళ్ళంతా, అంతే కదా. యేసుక్రీస్తు ఎంటపడ్డ వాళ్ళు ఎంట వచ్చిన వాళ్ళకి 4,000 మందికి 5,000 మందికి భోజనం పెట్టాడు అని ఉంది. ఇక రేషన్ కార్డు అవసరం లేదు క్రిస్టియన్స్ మొత్తానికి, బైబిల్లో రేషన్ కార్డు భోజనం పెడతారంటే యేసుక్రీస్తు అని చెప్తే వాళ్ళు చచ్చిపోతారు. బైబిల్లో ఉన్నాయి మొత్తం కూడా ఇప్పుడు జరగవు, బైబిల్లో ఉన్నాయి మొత్తం ఇప్పుడు జరగవు, భగవద్గీతలో ఉన్నాయి ఇప్పుడు జరగవు. అప్పుడు యేసుక్రీస్తు ఉన్నప్పుడు పెట్టుండవచ్చు. కుల వివక్ష చూపిస్తుంది బైబిల్ కాదు, యేసుక్రీస్తు కాదు, మీరు కుల వివక్ష చూపిస్తున్నారు. మీ ఇప్పుడు అక్కడ బైబిల్లో ఇంకో మాట కూడా ఉండిద్ది, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ దేవుని కుమారుడు అయితే దూకు అనిద్ది. ఒక సర్పం వచ్చి యేసుక్రీస్తు నువ్వు దేవుని కుమారుడు అయితే వచ్చి దూకి నిరూపించుకో అని ఏమంటాడు, అవసరం వచ్చినప్పుడు నేను నిరూపిస్తాను, నీ దగ్గర ఎందుకు నిరూపించాలంటాడు యేసుక్రీస్తు. ఓకే. సో అలాగే ఇప్పుడు వీళ్ళందరిని ఏమన్నారంటే మీరందరూ గొర్రెలు, మీరందరూ మత మార్పిడి చేసుకున్నారు, మీరందరూ మీ మతంలో కులాలు లేవు, దేవుడు స్వస్థపరుస్తాడు కదా. మన పాస్టర్ ప్రవీణ్ చనిపోతే ప్రవీణ్నే కాపాడలేనోడు మిమ్మల్ని ఏం కాపాడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మతపరమైనటువంటి మతపరమైనటువంటి అబ్యూస్ తోటి రాజ్యాంగం నడపలేము, ప్రజల్ని నడపలేము. ప్రజలను మానవత్వంతో రాజ్యాంగంతో నడపాలి తప్ప అసలు మతాలను తీసుకురాకూడదు. వీళ్ళు మతాలను తీసుకొచ్చి ఒక సెక్షన్కి అన్యాయం చేస్తున్నారు అనేది ఇంతకన్నా నిదర్శనం లేదు. మత విశ్వాసాలు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకో. క్రిస్టియన్ బైబిల్ చదివితే ఆ బైబిల్ 4 ఇంటి వరకు పరిమితం చేసుకోవాలి, హిందువులు భగవద్గీత చదివితే వాళ్ళ ఇంటి వరకు పరిమితం చేసుకోవాలి, ముస్లిమ్స్ ఖురాన్ చదివితే వాళ్ళ ఇంటి వరకు పరిమితం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని సెంటర్గా పెట్టి మనం రాజ్యాంగ పరంగా పరిపాలన చేయాలి. మీ మతంలో కులం ఉంది, మీ మతంలో కులం అనేది ఈ ఆర్గ్యుమెంట్ చేసి ఒక సెక్షన్కి అన్యాయం చేయటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని మేము నమ్ముతున్నాం. వైసీపీ వాళ్ళు నమ్ముతున్నామని చెప్పి వీళ్ళు వెళ్ళి కేజీ బాలకృష్ణకి ఇచ్చారు. టీడీపీ వాళ్ళు నమ్ముతున్నామని వాళ్ళు కూడా గతంలో చేశారు. ఇదంతా చేసి ఎవరైతే ఇది నమ్మట్లేదు, ఇది ఎవరు నమ్మట్లే, అమిత్ షా గారు నమ్మట్లే, రవిశంకర్ ప్రసాద్ గారు నమ్మట్లేదు, మోడీ గారి గవర్నమెంట్ నమ్మట్లేదు. మీరు వాళ్ళకు కూడా ట్వీట్ చేయాలి, మీ అధినాయకుల చేత ట్వీట్ చేయించండి, జగన్ గారి చేత, చంద్రబాబు నాయుడు గారి చేత. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు పెట్టి మా దళితులకి మేము అండగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఓటేయండి అంటే ఓటేయడానికి మాకు ఎవరొకరు ఓటేయాలి కదండి. జగన్ అనుకో, లేకపోతే చంద్రబాబు నాయుడుకో, లేదంటే కేఏ పాల్ గారికో ఎవరొకరు ఓటేయాలి కదా. మేము ఓటేయడానికి అసలు ప్రాబ్లం ఏంటి, ఓటేయడానికే కదా ప్రజలు ఉంది. ది సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ దేర్ టు ఓట్. బట్ నిజాయితీగా ఉండే వాళ్ళకి ఓటేయాలి అనేది మా ఉద్దేశం. అందుకని మేము ఏం చెప్తున్నామంటే అమిత్ షా గారిని, మోడీ గారిని మీరు ట్యాగ్ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ తీసేయటం అనేది సైద్ధాంతపరంగా అన్యాయం అని చెప్పి ట్వీట్ చేయమనండి. జగన్ గారిని ట్వీట్ చేయమనండి, చంద్రబాబు నాయుడు గారిని ట్వీట్ చేయమనండి. లెట్ దెమ్ కన్ఫ్రంట్. మీరేం కుస్తీ పోటీ పడతలేదు కదా, కొట్టుకోవట్లేదు కదా. సైద్ధాంతపరంగా ఆన్లైన్లో మీ అభిప్రాయం చెప్పడానికి కూడా తప్పేం లేదు కదా. సిద్ధాంతానికి నిలబడి ఉండాలి, సిద్ధాంతానికి నిలబడి ఇది తప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు డైరెక్ట్గా ట్వీట్ చేస్తే అరే పర్లేదు వీళ్ళు వ్యతిరేకిస్తారు భారతీయ జనతా పార్టీని అని కొద్దిగా ఆలోచిస్తారు. భారతీయ జనతా పార్టీని ఈ పాయింట్లో వ్యతిరేకించడం, నరేంద్ర మోడీ గారికి అందరికీ డబ్బులు పంచాడు, దాన్ని ఎవరు వ్యతిరేకించమంటలే. మొత్తానికి బియ్యం నరేంద్ర మోడీ గారు భారత్ బియ్యం అని చెప్పి భారత్ రైస్ అని భారత్ బ్రాండ్తో రైస్ పంచాడు, దాన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి చేస్తే ఎవరు వ్యతిరేకిస్తాడు. నరేంద్ర మోడీ గారు యూజీసీ గైడ్లైన్స్ పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీ పిల్లల్ని కాపాడుతానని ఒక బిల్లు పెడితే గొడవ చేశారు కదా. అప్పుడు నేను సపోర్ట్ చేశాను నరేంద్ర మోడీ గారికి. బేసికల్లీ ఐ టాక్ అగేన్స్ట్ దేర్ ఐడియాలజీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. ఇప్పుడు కూడా చెప్తాను, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దేర్ ఐడియాలజీ. నరేంద్ర మోడీ గారు యూజీసీ బిల్ పెడితే ఐఎమ్ ద వన్ హూ సపోర్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారు దేశం ఎందుకు ఎస్సీ ఎస్టీ రక్షణ కోసం అతను పెట్టాడు యూజీసీలో చట్టం. సో ఎక్కడైతే ఆయన మంచి చేస్తారో మీరు వ్యతిరేకించాల్సిన అవసరంలా. ఎక్కడైతే మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారో అక్కడ మీరు కడాఖండిగా మీ సిద్ధాంతాన్ని చెప్పగలిగేటట్టుగా పొలిటికల్ పార్టీలు ఉండాలి.
దాన్ని మీరు వాళ్ళతో ఎలియన్స్లోకి వెళ్తే అది కుదరదు. టీడీపీ వాళ్ళు ఎలియన్స్లోకి ఉండి మేము సెక్యులర్ అని చెప్తే కుదరదు. మీరు ఎలియన్స్లో ఉంటే మేము ఓటేయం. ఎందుకంటే ఎలియన్స్లో కొన్ని ఇవి ఉంటాయి, మీరు మభ్యపెడతారు అంత ఎలియన్స్లో. ఇప్పుడు టీడీపీ వాళ్ళని మీరు ఎలియన్స్లో ఉన్నంత వరకు మేము దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ ఇస్తా ఉన్నా నమ్మేది ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ఆ నిక్కాది పాయింట్ గవర్నమెంట్ పడిపోయి నరేంద్ర మోడీ గారి చిన్న చిన్న ట్వీట్ల దగ్గర ఇంటర్ఫీర్ అవ్వడు. ఇక్కడ జగన్ గారు ఏదో ట్వీట్ చేశాడు, చంద్రబాబు నాయుడు ఎవరు ఇక్కడ లోకల్గా ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేశాడు, దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వడు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతారు? పార్లమెంటులో బిల్లులో ఓటు వేయాల్సి వచ్చినప్పుడు ఇంటర్ఫీర్ అవుతాడు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు మీరు నరేంద్ర మోడీ మాట వింటారు తప్ప మా మాట వింటారు. ఓకే, మీరు కోర్టుకి మీరందరూ పంపించారు. కోర్టుకి ఏం చెప్పారు వాళ్ళు? ఎన్డీఏ ప్రభుత్వము ఈ షెడ్యూల్ క్యాస్ట్ స్టాటస్కి మేము వ్యతిరేకము అని చెప్పి కోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆ తెలుగుదేశం భాగం. మరి ఇక్కడ మీరు చెప్పారు దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ అని. బట్ వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం భాగం అని అక్కడ ఇచ్చారు కదా కోర్టులో. అంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే మీ తరపున ఇచ్చారు కదా, అంటే మీ రిప్రజెంటేషన్ వాల్యూ లేదు. అప్పుడు ఏం చేయాలి? సైద్ధాంతికపరంగా మీరు నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించాలి కదా. ఇవన్నీ మీరు చేయట్లా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మాకు ఇట్ లుక్స్ లైక్ పొలిటికల్ డ్రామా లాగా ఉండకూడదు. మీరు డ్రామా చేస్తున్నారని నేను అంటలా, పొలిటికల్ డ్రామా లాగా కనిపించకూడదు. నిజంగానే నిజాయితీగా నిబద్ధతతో మీరు కొట్లాడుతున్నట్టు ఉండాలి. కేసీఆర్ ఎలాగైతే తెలంగాణ కోసం కొట్లాడాడో, ఓకే, అలాగా ఈ దళిత క్రైస్తవుల కోసం మీరందరూ నిజంగా కొట్లాడుతున్నారన్నప్పుడు మా దళిత ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. చాలా సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు దళితుల్ని. మీరు చేసే రెజల్యూషన్స్ కూడా అసలు అక్కడ పోతున్నాయో లేదో తెలీదు, వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారో లేదో తెలీదు. ఒకసారి పంపించిన తర్వాత నేను రెజల్యూషన్ పంపించాను ఏమైందని అడిగారో లేదో తెలీదు. ఇవన్నీ కూడా పొలిటికల్ స్టంట్లు కొడుతున్నారు. ఈ పొలిటికల్ స్టంట్ల వల్ల నష్టపోయేది దళిత కమ్యూనిటీ. మేము అది చెప్పదలుచుకుంది. ఓకే, ఎనివే ఐ థ్యాంక్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరైతే వెళ్ళారో. వీ థ్యాంక్ ఆల్ ద లీడర్స్. జూపిడి ప్రభాకరు, మా గురుమూర్తి, మీరైతే వెళ్ళారో థ్యాంక్ యూ. ఆల్ మై డియర్ బ్రదర్స్, దళిత క్రైస్తవుల తరపున వెళ్ళిన వాళ్ళు మీ అందరికీ. అలాగే టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళి కేజీ బాలకృష్ణని కలవండి. మీరు కూడా టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళి వైసీపీ వాళ్ళు చేసినట్టుగా మీరు యూ ఆల్సో హ్యావ్ టు గో అండ్ గివ్ రిప్రజెంటేషన్ దేర్. అవసరమైతే మీరు సైద్ధాంతిపరంగా వ్యతిరేకించండి అంటున్నాం. సైద్ధాంతిపరంగా వ్యతిరేకించండి అని అంటే మానవత్వాన్ని కాపాడటానికి. నేను అదే చెప్పింది. సైద్ధాంతం, వాళ్ళ సైద్ధాంతం ఏంటంటే ఇదే. బైబిల్లో కులం లేదు. బైబిల్లో వీళ్ళు యేసుక్రీస్తు స్వస్థత పరుస్తా అన్నాడు. రేపొద్దున వాళ్ళంటారు ఆరోగ్యశ్రీలు ఎత్తేయమంటారు అంటారు. మత విశ్వాసాల మీద, మతాన్ని మీరు రాసుకున్న గ్రంథాల మీద రాజ్య పరిపాలన చేయకూడదనే ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం సెక్యులర్ అయినాయి. అమెరికా బైబిల్ని పెట్టుకొని చేయలేదు కదా. అమెరికాలో బైబిల్ ప్రకారం ఇక లెస్బియన్స్, హోమోసెక్షువల్స్ తప్పు బైబిల్ ప్రకారం. కానీ అమెరికా హక్కులు కల్పించింది. క్రిస్టియన్ ప్రభుత్వం కదా అది. బైబిల్కి వ్యతిరేకంగా హక్కులు కల్పించింది. పోపు వ్యతిరేకించాడు. లెస్బియన్స్కి, హోమోసెక్షువల్స్కి మీరు ఫండమెంటల్ హక్కులు ఇవ్వకూడదు అంటే సరేనండి, ఐ రెస్పెక్ట్ ద బైబిల్, బట్ హ్యూమన్ రైట్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అమెరికా ప్రభుత్వం ఈ లెస్బియన్స్కి వీళ్ళకి ఫండమెంటల్ హక్కులు కల్పించింది. ఎందుకు? మానవత్వం ఇంపార్టెంట్ అండి, మత గ్రంథాలు కాదని చెప్పి ప్రభుత్వం రెడీ. సెక్యులర్ గవర్నమెంట్లు అవన్నీ. ప్రపంచ దేశంలో అన్ని సెక్యులర్ గవర్నమెంట్లు వాళ్ళ బైబిల్కి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళారు కదా. అమెరికన్ గవర్నమెంట్, యూకే, వీళ్ళందరూ కూడా ఫండమెంటల్ రైట్స్ కల్పించారు కదా లెస్బియన్స్కి, హోమోసెక్షువల్స్కి. సో అలాగే మనం కూడా ఏంటంటే మతాలకు అతీతంగా ఆలోచించాలి, మత గ్రంథాల మీద ఆలోచించకూడదు అనేది నా యొక్క విషయం. సో థ్యాంక్ యూ గవర్నమెంట్స్, మీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో మీరు అందరూ పనిచేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.